సింగరాయకొండ మండలం పాకాల నందు మినీ ఆక్వా హబ్ టూరిజం డెవలప్మెంట్ గురించి సమీక్షా సమావేశం నిర్వహించిన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకాలలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో బ్రిడ్జి నిర్మాణానికి కారణం దామచర్ల ఆంజనేయులు అన్నారు. గతంలో సిమెంట్ రోడ్లు, నీటి కుళాయిలు ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వంలోనే అన్నారు. ప్రభుత్వం కొన్ని సిమెంట్ రోడ్లు నిర్మించాలని కోరారు. 5 సంవత్సరాలలో అన్ని సీసీ రోడ్లు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. 1,20,00,000 అభివృద్ధికి కార్యక్రమాలకు కేటాయించామని అన్నారు. పాకాల టూరిజం హబ్కు ఏర్పాటు చేస్తామని అన్నారు. సింగరాయకొండలో రైల్వే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. వేటా నిషేధం సమయంలో ప్రతి కుటుంబానికి 25,000 వేతనం ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి నారాయణ, డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్విఎస్ వర్షిణి, సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని డబుల్ వే చేస్తే బెస్ట్. హైవే నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఒక రోడ్ ఏదో ఉందని వెనక్కి ఫోకస్ చేయగలిగితే ఇది మన టంగుటూరు నుంచి డైరెక్ట్గా రాయవరపాలెం 5,74,00,000 ఆ రోడ్డు వేస్తున్నాం. అటు పక్క నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి దాటగానే ఈ రైల్వే బ్రిడ్జ్ కూడా దాటుకుంటే ఇకుండా వచ్చేది. అది ఆ రోడ్ కనెక్టివిటీ వచ్చేస్తే సార్ మనం అనుకుంటే ఆక్వా హబ్ ఎక్సలెంట్ డెవలప్ అవుతుంది సార్. సంబంధించిన కూడా అంటే ఆక్వా హబ్ ఇంక్లూడింగ్ టూరిజం ఎస్టాబ్లిష్. ల్యాండ్ ఇది కాదు సార్, అక్కడ నుంచి
ఈ ల్యాండ్ ఎవరిది? ఇది మా గ్రామం. ఈ ల్యాండ్ అసలు గ్రామం సంబంధించిందా లేకపోతే మనం ఒకవేళ ఏమన్నా రిసార్ట్స్ ప్రపోజ్ చేస్తాం సార్? ఎందుకు లేదు? దేనికి ఆపారని అడుగుతున్నా. మీరు అన్నీ ఆపుకుంటే ఇంకా ఎవడొస్తాడు మీరు కట్టడానికి? ఇంకా ఇది ఎన్న గ్రామం గారు? ఈ ల్యాండ్ సార్ ఎన్న గ్రామం? పక్క మన నీళ్ళు టెంపుల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇల్లని కాదండి, ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు, పీపీపీ మోడల్ అడుగుతున్నారు. పీపీపీ మోడల్లో చాలా మంది అడుగుతున్నారు. ఒకటి ఏమన్నా ట్రై చేస్తే ఒక 10 రూమ్స్తో అన్న స్టార్ట్ చేస్తే బస్ కొంచెం మన టంగుటూ దగ్గర కూడా ఒక ఐలాండ్, అనంతవరంలో కూడా ఒక ఐలాండ్ ఉందని ఇంకా చూద్దాం. మీకు మన కార్లో ఇక్కడ ఏదైనా షాప్ ఓకే. అయిపోయిందా? నమస్కారం అండి. మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సార్ రామచర్ల సత్య సార్కి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామ రామచర్ల సత్య సార్ని సత్కరించాల్సిన విఓఎస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ లాస్ట్ ఓకే, థ్యాంక్ యూ సార్. సో గ్రామ సర్పంచ్ గారిని కూడా సత్కరించవలసిందిగా విఓఎస్ని కోరుతున్నాం. పద్మావతి మేడంని వేసుకుని అలంకరించాం. లాస్ట్ క్వశ్చన్ కొద్దిగా గట్టిగా మేడం లాస్ట్ కొట్టండి గట్టిగా అందరూ. ఏపీ స్టేట్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి, అదేవిధంగా మన సర్పంచ్ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ పద్మావతి మేడం గారికి, అదేవిధంగా మన ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ టి నారాయణ గారికి, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్స్
మహితా మేడం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ రమా మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన పాకల సర్పంచి శేఖర్ చంద్రశేఖర్ గారిని, పాకల గ్రామ గారిని, అదేవిధంగా ఇతర నాయకులు, మీడియా ప్రతినిధులు, మన మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి ఎంపీడీఓ మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. వేదికకి అధ్యక్షత వహించిన మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సారు సత్య సార్కి, సర్పంచ్ గారికి, మా పాకాల విలేజ్ డెవలప్మెంట్ పర్పస్లో భాగంగా ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో డిఆర్డిఏ తరఫున ఉద్దేశం ఏంటనంటే, సో మన విలేజ్లో ఆక్వా హబ్ అనేది ప్రారంభం జరగబోతుంది. గౌరవ మినిస్టర్ గారి సమక్షంలో, గౌరవ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారి సమక్షంలో. సో ఎస్హెచ్జి ఉమెన్ తరఫున ఒక 5 కోట్ల వరకు, అంటే ఉద్దేశం ఎట్లాగుంటుందనంటే ఒక రెస్టారెంట్ పెట్టడం, దాని పక్కన చిన్న చిన్న సపోర్టింగ్ యూనిట్స్. సో ఇదనే కాదు, మన ఉమెన్ డెవలప్మెంట్ కోసం మీరు ఏ యాక్టివిటీస్ అయితే మీరు కోరుకుంటున్నారు, సో మీ గ్రామ పెద్దలు, మండల పెద్దలు, అదేవిధంగా మన నియోజకవర్గం పెద్దలతో మాట్లాడి మీ డెవలప్మెంట్ పర్పస్, సో ఈ విలేజ్ని, అది మన తీర ప్రాంతంని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో సుమారు ఒక 5 కోట్లతో మొదటగా ప్రారంభం అవుతుంది. తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి బోట్స్ ఒకటి, సో మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి, సో సబ్సిడీ యూనిట్స్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ మన విలేజ్కి ఇవ్వడం, మన విలేజ్ ఏ విధంగా డెవలప్ అవ్వాలి, డెవలప్ అవుతూ మన ఎస్హెచ్జి ఉమెన్ డెవలప్ అవ్వాలన్న ఆలోచనతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. గౌరవ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ సార్ కూడా రావడం జరిగింది. సార్ సూచనలు చేశారు, సర్పంచ్ గారు కూడా సూచనలు చేశారు. సో మీరు కూడా ఏదైనా సూచనలు చేస్తే ఆ సూచన మన విలేజ్ని డెవలప్ చేసుకోవడానికి, అంటే గవర్నమెంట్ తరఫున వస్తున్న నిధుల ద్వారా మన విలేజ్ని డెవలప్ చేసుకోవడానికి ఎంతవరకు బెస్ట్గా వెళ్ళగలమో అంతవరకు బెస్ట్గా వెళ్తాం. సార్, రీసెంట్గా మా సర్పే యాక్టివిటీస్ ఈ సందర్భంగా మీకు కొంత బ్రీఫ్ చేయదలుచుకున్నాం. సార్, రీసెంట్గా మేము ఒక సర్వే నిర్వహించాం. సో ప్రతి ఎస్హెచ్జి ఉమెన్ డెవలప్ అవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశం. సో దీనిలో భాగంగా ఇంతకు ముందు రొటీన్గా ఎస్హెచ్జి ఉమెన్కి లోన్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. సో ఇలా కాదు, వాళ్ళకి ఏదన్నా లైవ్లీహుడ్ యూనిట్స్, అంటే షాప్స్ కానీ, గేదెలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ ఏమన్నా వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ కుటుంబం ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్న దాని మీద గడిచిన ఒక 20 రోజుల ముందు ప్రభుత్వం తరఫున మన జిల్లాలో కూడా సర్వే నిర్వహించడం జరిగింది. దీనిలో మన జిల్లా నుంచి సుమారు 3,800 కోట్లు సో మాకు డెవలప్ అవడానికి అవసరం అని అడిగి ఉన్నారు సార్. ప్రభుత్వంకి ఆ నివేదిక పంపించాం, ప్రభుత్వం కూడా దాన్ని శాంక్షన్ చేయడానికి రెడీ అయింది సార్ సెర్ప్ ద్వారా. ఈ సందర్భంగా సెర్ప్కి, ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎస్హెచ్జి ఉమెన్ తరఫున. సో తమరు కూడా కొంచెం ఇనిషియేషన్ తీసుకొని రిపోర్ట్ ఇస్తాం సార్. సందర్భం వచ్చినప్పుడు కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. సో ఈ 3,800 కోట్లు గ్రౌండింగ్కి వెళ్ళబోతున్నాం 1వ తేదీ నుంచి. సో మీ అందరికీ తెలుసు, ఎంసీపీ ప్రిపరేషన్ అనేది ఒకటి జరుగుతుంది. ఎంసీపీ అంటే మైక్రో క్రెడిట్ ప్లాన్ చెప్పి, సో దానిలో భాగంగా మీరు ఏమి యూనిట్స్ అడిగారు, మీకు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి, శ్రీనిధి నుంచి ఇవ్వాలా, బ్యాంక్ లింకేజ్ నుంచి ఇవ్వాలా, సబ్సిడీ లోన్స్ ఇవ్వాలా, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలా, సో ఇవన్నీ మీరు తీసుకొని మీరు ఏ విధంగా డెవలప్ అవుతారు అన్న దాని మీద ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. సో అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ సందర్భంగా మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మీ సీసీలు, ఏపీఎంలు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్, ఆ కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మీ అందరికి లోన్లు ఇవ్వబడతాయి. మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ రామచర్ల సత్య గారు, అలాగే ఎంపీడీఓ గారు, సింగయ్య గారు, ఇంకా ఇతర ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, నాయకులందరికీ, మా సెర్ప్ టీము చాలా మంది వచ్చారు సార్. ఈరోజు ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉండే విశేషాలన్నీ కూడా రిపోర్ట్ చేసుకోవడానికి వారికి, అలాగే మరి ఈరోజు పీడీ గారు ఒక మంచి గ్రామ సభ అరేంజ్ చేశారు. పీడీ గారికి అలాగే వారి టీంకి, మరీ ముఖ్యంగా మా సోదరీమణులందరికీ కూడా నమస్కారం.
ఒకసారి మీరు అందరూ గడ్డి ఎందుకో తర్వాత చెప్తాను. బాగా మహిళా సాధికారత అనేది అర్థం అవ్వాలి కదా అందరికీ. ఈరోజు మనందరము మన చుట్టూ ఎవరు నిలబడ్డారు? జెంట్స్ అందరూ నిలబడి ఉంటే మహిళలందరూ కూర్చున్నామంటే చాలా వరకు సాధికారత వచ్చేసినట్టే కదా, అవునా కదా? సో ఈరోజు మన ప్రభుత్వం కానీ మన నాయకులు కానీ మహిళలకు ఎంత వాల్యూ ఇచ్చి వాళ్ళ ఉపాధి మార్గాలు అంతగా మనకు పెంచి, మరీ ముఖ్యంగా చిన్న చిన్న విలేజెస్లో మారుమూల ఉండే గ్రామాల్లో కూడా ఇలాంటి హబ్స్ ఏర్పాటు చేయటము అని అంటే ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి చోటకి వెళ్తున్నట్టు. ఈరోజు మనం ఆక్వా హబ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము. ఇది మాట్లాడటానికి 3 months బ్యాక్ 3 నెలల క్రితము మనకి గౌరవ చైర్మన్ గారు ఆయన మరీ ముఖ్యంగా ఈ పాకల గ్రామానికి ఈ సింగరాయకొండ ఏరియాలో మనం ఏదైనా సరే ఒక మంచి ప్రాజెక్టు పెట్టి ఇక్కడ ఉండే మహిళలందరికీ కూడా ఖచ్చితంగా ఉపాధి కల్పించాల్సిన అవకాశం ఉంది అని మాకు గట్టిగా చెప్పడం వల్ల మేము ఈ గ్రామాన్ని ఎంచుకుని, ఈ గ్రామ పంచాయతీ చాలా పెద్దది, ఇక్కడ ఉండే మహిళలు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వీళ్ళకి మరీ మంచి ఉపాధి కార్యక్రమాలు మనం చేపట్టాలి అని చెప్పేసి మనకి చైర్మన్ గారు సూచించిన తర్వాత ఇలాంటి 2 విశిష్టమైన ప్రాజెక్టులు ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. ఈ గ్రామానికే కాదు మండలానికి కూడా. అవి ఒకటి ఈ ఫిషింగ్ సెంటర్, ఒకటి ఫిషింగ్ హబ్ అంటాం దాన్ని. దాంట్లో మన చేపలు పట్టే కార్యక్రమే కాకుండా దాన్ని మంచిగా అట్రాక్టివ్గా ఎలా మనం ప్రాసెసింగ్ చేసుకుని అమ్ముకోవాలి, అలాగే దీన్ని టూరిజంకి టైఅప్ చేస్తే ఇంకా ఈ విలేజ్ కానీ ఈ విలేజ్లో ఉండే ఉపాధి మార్గాలు కానీ ఎలా ఎన్హాన్స్ అవుతాయి, ఎలా పెరుగుతాయి అని చెప్పేసి ఆలోచించి ఒక 5 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్ట్ పెట్టి ఈరోజు మరి చైర్మన్ గారు అలాగే మన మంత్రి గారి గౌరవ మంత్రివర్యుల ఇనిషియేషన్ వల్ల ఈరోజు 60 లక్షల రూపాయల డబ్బులు అప్పుడే డిపాజిట్ చేయడం కూడా జరిగింది. 570 మంది మత్స్యకార సంఘాల కింద రిజిస్టర్ చేసుకున్నారు అని అంటే 570 మంది మహిళలు మత్స్యకార సంఘాల్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇతర మహిళలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ 570 మంది మహిళలకి మనం ఈ ఫిషరీస్ ప్రాజెక్టులో భాగంగా, ఫిషరీస్ కమ్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా మనము ఈటింగ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఒక కామన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ సెంటర్, ఒక పెద్ద సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత దానికి అనుబంధంగా ఒక చిన్న ఎవరైనా మీరు చిన్న యూనిట్లు చేసుకునే వాళ్ళు ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు. తర్వాత ఒక కామన్ సేల్ సెంటర్ పెట్టుకోవచ్చు. అలాగే అవుట్లెట్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం చేసే ఫిష్ పికిల్స్ కానీ అంటే సీ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్స్ ఏవైనా సరే చిన్న అవుట్లెట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నిటితో పాటు ఇంకా మనకి ఇక్కడ స్థానికంగా ఏమేమి అవసరాలు ఉన్నాయి ఎంతసేపటికి మనం చెప్పడమే కాదు, మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పొందుపరిచేటప్పుడు స్థానికంగా నాయకులు కానీ స్థానికంగా మహిళలు కానీ ఇక్కడ ఉండే అవసరాలని ఎలా వాళ్ళు గుర్తించి వాళ్ళు చెప్పిన దాని ఆ పద్ధతిలో మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ స్థానిక అవసరాలు ఏంటి, ఈ ప్రాజెక్ట్లో ఎలాంటివి పొందుపరచాలి అనేది మనం స్థానిక నాయకులను కూడా అడిగి తెలుసుకుని అవన్నీ కూడా మనము ఈ ప్రాజెక్ట్లో పొందుపరిచి ఈ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి చైర్మన్ గారు సూచించారు. ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే ఎదురొచ్చేటువంటి బండి ఆ గుంట తప్పించడానికి ఇటు వస్తున్నాడు, క్రాష్ అవుతున్నాయి సార్. అక్కడ ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా త్వరలో మీ యొక్క సౌజన్యంతో పాకల టు సింగరాయకొండ డబుల్ రోడ్ శాంక్షన్ అవుతుందని శాంక్షన్ చేయించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన పాకల పల్లిపాలెంకి ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ 3 crores సార్ మనకి శాంక్షన్ చేయించడం జరిగింది. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డ్ చైర్మన్ శ్రీ సత్య గారికి, అలాగే మన వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా అధికారులు వేల్పల్లి సింగయ్య గారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు
ఈ కార్యక్రమం నిన్న సాయంకాలం చెప్పడం జరిగింది. వెంటనే అరేంజ్ చేయండి, మీటింగ్ పెట్టండి అని చెప్పని అధికారులు తెలియజేయడం జరిగింది. వెంటనే ఇంతమంది ఇక్కడికి హాజరై మన యొక్క సమస్యల మీద చర్చించడానికి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన గ్రామంలో ఒకప్పుడు అన్ని పూరీలు ఉన్నాయి. మన పెద్ద రామచంద్ర ఆంజనేయ గారు ఈ గ్రామానికి ఇచ్చేసినప్పుడు ఆయన మీరందరూ పక్క ఇల్లు కట్టుకోండి, మీ అందరికీ ఇల్లు సాక్ష్యం చేయిస్తామని అందరికీ ఇల్లు సాక్ష్యం చేయించడం జరిగింది. ఈరోజు ఆ రోజు చూస్తే 79లో తుఫాన్ వస్తే మొత్తం పూరీలు కొట్టుకొని పోయినాయి. ఈరోజు ఒక రకమైన తుఫాను కూడా ఎదుర్కొనే పరిస్థితికి మన గ్రామం, మన పాకల గ్రామం అందరికీ పక్కా హౌసింగ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే మన బ్రిడ్జి, మన పల్లిపాలెం దగ్గర బ్రిడ్జి ఆ రోజు పెయ్యల బ్రిడ్జి ఉండేది, ఈరోజు పక్కా బ్రిడ్జి పెద్ద నిర్మించడం జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతే పాకల్లో ప్రతి పల్లెలో అంటే తెలుగుగారిపాలెం కావచ్చు, పోతేపాలెం కావచ్చు, ఇది వచ్చేసి మాదిపల్లి, మాలపల్లి, ఇలాగా చెప్పుకుంటూ పోతే మన పల్లెపాలెం అందరికీ హౌసింగ్ శాంక్షన్ ఇచ్చడం. ఆ తర్వాత ఈ కరెంటు లేని గ్రామాలు అప్పుడు మొత్తానికి కరెంటు శాంక్షన్ తీసుకోవడం జరిగింది పెద్ద ఆయన. ఆ తర్వాత మనకి రక్షిత మంచినీటి పథకం సునామీ వచ్చి నీళ్లు లేని టైంలో మనకి మంచినీళ్ళు కూడా కరువైన పరిస్థితి వచ్చింది. అప్పుడు మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు మనకి మంచినీటి పథకం శాంక్షన్ చేయించి మన గ్రామానికి 2 చోట్ల మంచినీటి ట్యాంకులు, అంటే పాకల మెయిన్ విలేజ్లో ఒక మంచినీటి ట్యాంకు, ఇక్కడ పల్లిపల్లిలో ఒక మంచినీటి ట్యాంకు, అలాగే ఊరు మొత్తానికి పైప్ లైన్లు అన్ని శాంక్షన్ చేసి చేయడం జరిగింది. కొంతకాలం నడిచింది. ఈ మధ్య ఆ సోర్స్ దెబ్బతినిపోయింది, మంచినీళ్ళ బావులు పాడైపోయి అవి ఉప్పునీళ్ళు అయిపోయినందువల్ల ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యం లేదు. పాకల మొత్తానికి మంచినీటి సౌకర్యం ఏ రోజైనా కూడా మన నాయకులు సత్య గారికి వినవించేది ఏంటంటే, పాకల గ్రామానికి ఏ రోజైనా మంచినీళ్ళు లేకుండా పోయే ప్రమాదం ఉంది సార్. మంచినీటి పథకాన్ని శాంక్షన్ చేయడానికి కృషి చేయాల్సిన కోరుతా ఉన్నాను. అలాగే మన సుబ్బరాజు చెప్పినట్టుగా ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఎంతో అవసరం రైల్వే ట్రాక్ మీద. ఎందుకంటే 4 నియోజకవర్గాల జనం ఇక్కడికి రావడం జరుగుతుంది, యాత్రాస్థలంగా మారింది. అది మన టైంలో ఈ బీచ్ డెవలప్ చేయడం వల్ల మనకి జనాభా రద్దీ ఎక్కువైపోయింది. 4 నియోజకవర్గాలు కనిగిరి, కందుకూరు, ఒంగోలు, కొండపి, ఈ 4 నియోజకవర్గాల జనం ఇటు రావడం, ఇటు రోడ్డు కొంచెం పాడైంది సార్. ఆ రోడ్డుని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్డుని డబుల్ రోడ్డుగా తీర్చి మాకు సహాయం చేస్తారని పాకల గ్రామానికి మేలు జరుగుతుంది సార్. పాకల గ్రామానికే కాదు సార్, ఈ 4 నియోజకవర్గాల జనం ఇటు రావడం జరుగుతూ ఉంది. అందుకని దృష్టిలో పెట్టుకుంటారని కోరుతూ, అలాగే ఈరోజు మన మత్స్యకారులకి ఏం చేస్తే ఈ కుటుంబాలు డెవలప్ అవుతాయి అని మత్స్య శాఖ తరఫున కావచ్చు, మన స్టెప్స్ మన అధికారులు డిఆర్డిఏ వారు ఇక్కడికి ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడే కాదు తర్వాత కూడా మన అధికారులను పంపించి మీకు ఏం చేస్తే బాగుంటుంది, మీ కుటుంబాలు డెవలప్ అయ్యేదానికి అవకాశాన్ని పరిశీలించి మనం సహాయం చేయడానికి ఇంత ముందుకు వచ్చినటువంటి అధికారులందరికీ మన ఈ అధికారులందరినీ సమాయత్తపరిచి మన సమస్యల మీద మన గ్రామానికి ఏం చేస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మన సత్య గారు అందరూ ఇచ్చేసి మన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఇదివరకే చేస్తున్నారు మన దామచర్ల కుటుంబం తరఫున మన పెద్ద ఆయన. తర్వాత మన మంత్రి గారు కూడా ఎన్నో చేస్తా ఉన్నారు. అలాగే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎప్పుడైనా మన సమస్యని మన అధికారుల దృష్టికి కావచ్చు, తర్వాత మన నాయకుల దృష్టికి కావచ్చు తీసుకెళ్తే మన కోరికలు అన్నీ చేయలేకపోయినా కొన్నైనా మనకు పరిష్కరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన పాకల గ్రామంలో మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన గ్రామ సర్పంచ్ శేఖర్ గారికి, అతిథులుగా విచ్చేసిన పద్మావతి మేడం గారికి, డిఆర్డిఏ పీడీ గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు సింగయ్య గారికి, ఎండిఓ గారికి, మన గ్రామ కాపుకి, ఇక్కడికి వచ్చేసిన సామాఖ్య సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేను గత ఎన్నికల్లో
ఈ గ్రామం ఎన్నికల ప్రచారకు వచ్చినప్పుడే మీ అందరికీ చెప్పడం జరిగింది. మైక్ చూడమ్మా, మీ అందరికీ చెప్పడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా పాకల గ్రామ రూపురేఖలు మారుస్తామని ఆ రోజే మీ అందరికీ చెప్పా. ఎందుకంటే ఒక టూరిజం హబ్గా ఇక్కడ రాబోయే రోజుల్లో పర్యాటకులు విపరీతంగా రాబోతూ ఉంటారు. ఇక్కడికి మనకి ఇంత మంచి బీచ్ చుట్టుపక్కల ఎక్కడా లేదు. సముద్రం ఆ రోజు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ముందుగా అసలు ఈ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. ఆ రోజు మీ అందరికీ వర్షాలు పడితే కనీసం ఊరు దాటడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటే మీ కష్టాలు చూసి ఆ రోజు ఆ బ్రిడ్జ్ కట్టించింది మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ కాలనీలో ఎక్కడ రోడ్లు కానీ ఈ వాటర్ ట్యాంకులు కట్టినా అన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసుకుందామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంకా మన ప్రభుత్వం 14 to 19 గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు కూడా అన్ని మనం వేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు పెండింగ్ లో ఉన్నాయని మన సర్పంచ్ శేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది. అవి తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మొత్తం సిమెంట్ రోడ్లు ఈ పాకలకి ఇంకా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేపిస్తాం. మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరం రోజుల్లోనే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజుల్లోనే ఈ పాకల పంచాయతీకి సుమారుగా 1,20,00,000 అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఇది ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం. ఈరోజు సుమారుగా 5 నెలల నుంచి సంబంధిత అధికారులతోటి ఈ పాకల అభివృద్ధి చేయాలని మన డిఆర్డిఏ డిపార్ట్మెంట్ తోటి సుమారుగా 5-6 నెలల నుంచి కూర్చొని ఈరోజు ఈ ప్రాజెక్ట్ తీసుకొని రావడానికి ఎంతో కష్టపడ్డాం. మీకు అనుకూలమైన ప్రదేశం పాకల ప్రాంతం. ఇక్కడ మీరందరూ బాగా కష్టపడే నైజం ఉన్న వాళ్ళు, కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఆక్వా పార్క్ తీసుకొని రావాలని పట్టుబట్టి ఈ ప్రాంతానికి గౌరవ మంత్రి స్వామి గారు నేను తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా దానివల్ల చాలా మందికి ఉపాధి హామీ కూడా కలుగుతుంది, చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరందరూ కూడా కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని బాగా చేస్తారని ఆశిస్తా ఉన్నా. అలాగే నా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ తరఫున మన పాకలగా పంచాయతీకి ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కూడా త్వరలో 3 కోట్లు శాంక్షన్ చేయించాను. అది కూడా పూర్తవుతా ఉంది. త్వరలోనే టెండర్స్ కూడా పిలుస్తారు. తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేపిస్తా. అలాగే ఇక్కడ మా పైన బాధ్యత ఏంటంటే ఒక మంచి టూరిజం హబ్ చేయాలి. దీనికి సింగరాయకొండ నుంచి మన బీచ్ దాకా డబుల్ రోడ్ పూర్తిగా రాబోయే 5 రోజుల్లో తప్పకుండా 5 సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా. అలాగే ఫ్లైఓవర్ మొన్న మీ గ్రామానికి ఇక్కడ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా చెప్పాను. రైల్వే దాని మీద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా త్వరలో ఈ గ్రామానికి రాబోతా ఉంది. మీరు చూస్తారు ఈ 5 సంవత్సరాల్లో పాకల ప్రాంతం అభివృద్ధి ప్రకాశం జిల్లాలోనే ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడంటే మీరు ఖాళీ ఉన్నారు, రాబోయే 3 సంవత్సరాల్లో మీకు అందరికీ వరుసగా షాపులు పెట్టుకొని మీరు ఎంత బిజీ అవుతారంటే మీరే మీ డబ్బులు తీసుకెళ్లి సింగరాయకొండ మీ దగ్గర అప్పు తీసుకునే పరిస్థితికి వస్తారని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వం వచ్చినాక మన వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి ప్రతి ఒక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మత్స్యకారులను ఏదైనా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన మండల
అధికారులకు అలాగే డిఆర్డిఏ టీం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా రావడానికి కారకురాలైన మన పద్మావతి మేడం గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు కూడా ఈ అధికారులకు సహకరించండి. త్వరగా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసుకుందాం. గ్రామంలో మీరందరూ ఒక తాటిపైకి వస్తే అభివృద్ధి శరవేగంగా చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న తగాదాలు ఏమన్నా పెట్టుకొని మీలో మనస్పర్ధలు పెట్టుకోకుండా ఎవరు వచ్చినా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ధ్యేయం అభివృద్ధి. తెలుగుదేశం పార్టీ అన్నా ఈరోజు ఈ గ్రామం అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన సింగరాయకొండ మండలంలో పాకల పంచాయతీలో ఈరోజు డిఆర్డిఏ ద్వారా ప్రభుత్వం డిఆర్డిఏ ద్వారా ఈ యొక్క ఆక్వా పార్క్ ఒకటి రావడం, ఈ ప్రాజెక్ట్ 5 కోట్ల రూపాయలతోటి చాలా సంతోషంగా ఉంది. మేము గత ఎన్నికలప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని. ఈ ప్రాజెక్టు రావడానికి గట్టిగా కృషి చేసిన గౌరవ మంత్రులు స్వామి గారికి, అలాగే మన ఈ సంబంధించిన అధికారి పద్మావతి మేడం గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క పాకాల ప్రాంతం టూరిజానికి ఒక మంచి అనుకూలమైన ప్రాంతం. నేను గత 2-3 సార్లు కూడా మన డిఆర్సీ మీటింగ్లో గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు. తప్పకుండా రాబోయే రోజుల్లో సింగరాయకొండ నుంచి పాకల దాకా డబుల్ రోడ్ ఒకటి ప్రపోజల్ పెట్టబోతూ ఉన్నాం. అలాగే టంగుటూరు నుంచి వైఆర్ రాయవారిపాలెం మీదుగా పాకలకు కూడా కొత్త రోడ్డు కూడా ఒకటి 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అలాగే నా మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఇక్కడ ఒక పాకలకు ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ ఒక 3 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ కూడా పంపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతం ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా మంచి రిసార్ట్స్ కూడా ఇక్కడికి ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం. అనుకూలమైన ప్రాంతంగా ప్రభుత్వం దీని యొక్క పరిణామాలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది ఈ యొక్క మహిళలకి ఇది బాగా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేపట్టబోతామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహానాడు ఈసారి కడపలో నిర్వహించడం, రేపు 27, 28, 29 తారీఖులన కడపలో ఈసారి కడపలో భారీ స్థాయిగా ఈ మహానాడు కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. అలాగే మన ప్రకాశం జిల్లాకి జిల్లా మహానాడు రేపు 23వ తారీఖున ఒంగోలులో బృందావన్ ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. మొన్నే మా కొండేపి నియోజకవర్గ మహానాడు కూడా పూర్తయింది. ఏదేమైనా ఈ యొక్క రేపు కడపలో జరగబోయే మహానాడికి ఈ యొక్క నియోజకవర్గం నుంచి భారీగా తరలి రావాలని కూడా కోరుకుంటాం.